भाई बहन के प्रेम और आत्मीय रिश्ते का प्रतीक है रक्षाबंधन। रक्षाबंधन के अवसर पर भाजपा महिला मोर्चा की नेताओं ने सिंगरेनी श्रमिकों के साथ आत्मीयता के साथ समय बिताया। पेरापल्ली जिले के गोदावरी खाना स्थित आरजी वन सिंगरेनी खदानों में भाजपा बीसी महिला मोर्चा के अध्यक्ष कुंदला संध्या रानी भाजपा कार्यकर्ता के साथ पहुंची। उन्होंने श्रमिकों से आत्मीयता से मुलाकात की और उनकी कलाई पर राखी बांधकर मिठाई खिलाई। इस अवसर पर कुंदला संध्या रानी ने श्रमिकों के साथ रक्षाबंधन पर्व की विशेषता साझा किया। उन्होंने कहा कि परिवार में कितने भी मतभेद और नाराजगी क्यों न हो, रक्षाबंधन के दिन सभी एकजुट हो जाते हैं। रक्षाबंधन पर्व से पहले सिंगरेनी श्रमिकों के बीच आत्मीयता का संदेश लेकर पहुंचे भाजपा नेता। पीरापल्ली जिले के गोदावरी खाना स्थित आरजी वन सिंगरेनी खदानों में भाजपा बीसी महिला मोर्चा के अध्यक्ष कुंदला संध्या रानी के नेतृत्व में रक्षाबंधन कार्यक्रम आयोजित किया गया। दोनों में ड्यूटी कर रहे सिंगरेनी श्रमिकों से कुंदला संध्या रानी भाजपा महिला मोर्चा के नेताओं और कार्यकर्ताओं ने आत्मीयता से मुलाकात की। श्रमिकों ने कलाई पर राखी बांधकर उन्हें मिठाई खिलाई और रक्षाबंधन की शुभकामनाएं दी। इस अवसर पर कुंदला संध्या रानी ने कहा कि रक्षाबंधन भाई बहन के बीच प्रेम और आत्मीयता का प्रतीक है। రాఖీ పండుగని పురస్కరించుకొని వన్ ఇంక్లైన్ బాయ్ మీద మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా ప్రతి ఏడాదిలాగానే ఈరోజు అందరికీ రాఖీ కట్టి నేరుగా వాళ్ళందరికీ కూడా స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. మరి పోంగానే బాయ్ మీదికి రాగానే వారంతా కూడా ఎంతో ఆత్మీయతతో అందరూ ఒక అక్క లెక్క నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని అందరూ కూడా సంతోషంగా నాతో రాఖీ కట్టించుకోవడం అనేది నిజంగా ఇది జన్మజన్మల అనుబంధంగా భావిస్తూ ఉన్నా నేను. ఎందుకంటే నేను ఒక కార్మికుడి బిడ్డను. కార్మికులతోటి 20 ఏళ్ళకెళ్ళి అనుబంధం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా నా రాజకీయ జీవితంలో వాళ్ళ తోడ్పాటు ఎనలేనిది. భవిష్యత్తు లోపల కూడా ఈ తోడ్పాటును ఇట్లనే అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎంతో గొప్పగా అనుబంధం ఇది అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అనుబంధంగా మనము ఈ రాఖీని అందరం కూడా గొప్పగా జరుపుకుంటాము. ఈ రాఖీ పండుగలో నాకు అన్నదమ్ములు లేకపోయినా మీరే అన్నదమ్ములని భావించి ఈరోజు ప్రతి ఏడాది కూడా రాఖీ కట్టడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. ఒక ఆడబిడ్డగా నేను కోరుకునేది ఒకటే, మీరంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి. అన్ని కుటుంబాలతోటి మీరు వచ్చి బాయిలో దిగే చోట పనిచేసే చోట అంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.